పరమకారుణ్యమూర్తి. ఆయనకి కావలసింది ఒక్కటే, కడుపు నిండా గుండెల నిండా భక్తి ఉంటే చాలు. అలాంటి వాళ్ళ వెంట తిరిగి వెంటపడి పలకరిస్తాయి. అంతటి ఉదారుడు. అందుకే మీకు చూడండి, ఇప్పటికీ వెంకటేశ్వరావతారానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే, అసలు మనం ఊహించం ఆయన ఇలా ఉంటాడా అని. మనం ఊహకందనటువంటి రీతిలో అనుగ్రహిస్తాడు. ఒకానొక సందర్భంలో భీముడు అని ఒక కుమ్మరివాడు, కమాలిని అని ఆయన భార్య, ఆయన తొండమాన్ సామ్రాజ్యంలోనే ఉండేవాడు. తొండమాన్ చక్రవర్తి సువర్ణ తులసీదళములతో పూజ చేసేవాడు. ఒక రోజున బంకమట్టి తులసీదళాలు కనపడ్డాయి. కనపడితే గబగబా వెళ్లి వెంకటరమణుడిని అడిగాడు. ఆయన మాట్లాడుతుండేవాడు, ఏమిటి మీ పాదాల మీద బంకమట్టి తులసీదళాలున్నాయి, రోజు సువర్ణ తులసీదళాలతో పూజ చేస్తాను కదా. ఆయన అన్నారు, నేను బంగారు తులసి దళాలతో పూజ చేస్తానన్న అహంకారంతో నువ్వు వేస్తున్నటువంటి తులసి దళములను నేను స్వీకరించాను. ఒకడున్నాడు భక్తితో నాకు ఇచ్చేవాడు, వాడి తులసి దళాలు తీసుకుంటాను.